ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉంది డాక్టర్ బాబు? ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను. కంగారేం లేదులే, కాసేపులో స్ప్రోలోకి వస్తుంది. ఉమ్. ఈ కట్టు పొన్నమే కట్టింది. మంచి పని చేశారు. ఆ కట్టు కట్టినందుకే నారాయణమ్మ గుండె ఇంకా ఆడుతుంది. పున్నమి, ఆ కట్టిప్పమ్మా. సగం వైద్యం పున్నమి చేసినట్లే, ఇంకేం భయం లేదులే. లేమ్మా ఆ, అమ్మా లేమ్మా. అత్త, పొన్నమి అత్త కళ్ళు తెరిచింది. అమ్మా 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 అత్త, అమ్మా అత్త, అత్త, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా, నువ్వు లేవకమ్మా, విశ్రాంతి తీసుకో. నీకేం కాలేదు కదా? నువ్వు కూడా నా కొడుకు కాడికి పోతావేమో అనుకున్నానే. బతికిపోయినది గట్టిదే. ఆ, ఇన్నాళ్ళు నా బిడ్డ కోసమే బతికినాను. ఇప్పుడు తనే వైద్యుడిని తీసుకొచ్చి నన్ను బతికిచ్చినది. డాక్టర్ అయ్యా, చుట్టుపక్కల గూడాలకి ఆపదొస్తే కాపాడే నాదుడే లేడయ్యా. మిమ్మల్ని దేవుళ్ళ పూజించుకుంటామయ్యా, దేవుళ్ళ చూసుకుంటామయ్యా. నాకు పూజలు ఫీజులు ఏమీ వద్దమ్మా. అడవి ప్రాంతానికి రావాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది ఇక్కడ ఉంటానా? మీ పిల్లల్లోనే ఎవరినైనా డాక్టర్ను చదివించండి. అంత చదువు చదివి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తారో లేదో తెలియదు. నారాయణమ్మ, జాగ్రత్తగా మందులు వేసుకో. ఏం కాదు, వస్తాను. ఆ, ఏం పర్వాలేదమ్మా. అట్నే. మా అమ్మని బ్రతికించారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదు. పర్వాలేదమ్మా, అది నా బాధ్యత. నేను దిగుపెట్టి వస్తాను డాక్టర్ గారు. పర్లేదమ్మా, ఈ పూట మునిస్వామి ఇంట్లో పడుకుని రేపు పొద్దునే వెళ్తానులే. నారాయణమ్మ, నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. వెళ్తాను. దండాలయ్యా. దండాలయ్యా, 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 దండాలయ్యా. అమ్మా జాగ్రత్త అమ్మా, మెల్లిగా. నీకేం కాదమ్మా. ఇట్రా అమ్మా. నేను బాగా చదివి డాక్టర్ అయితా. ఆ, నేను చదువుతాను. కూతుర్ని అల్లుణ్ణి నేను చదివిస్తానత్తా. ఊకోయే ఊకోయే. కూలికి పొమ్మంటేనే ఒకరోజు పోయి ఇంకో రోజు అడ్డం పడిపోతావు. శంకుని 8వ తరగతి తోలాలంటేనే పక్కూరికి పంపాల. దీనికే పనులు లేవు. డాక్టర్ చదువు అంటే మాట్లాడి డబ్బులు గలగలాడేటోళ్ళే ఒక బిడ్డను ఎంచుకొని చదివిస్తారు. మన శాతనవుద్దా? ఈ గూడెంతా కలిసినా డాక్టర్ చదువు ఒక్కళ్ళని కూడా చదివించలేము. నాయనమ్మా, శంకు బావా చదువుకుంటానంటే నేను కూలికి పోతా. ఆ, పున్నమి, నీ బతికేమైపోతాది? నా ఒక్క ప్రాణం నలిగినా ఈ గూడెం జనాల్ని కాపాడొచ్చు కదమ్మా. శంకు డాక్టర్ అయితే నీ బిడ్డను చేసుకుంటాడు, మన కళ్ళ ముందే తిరుగుతాడు. నిజమేనే నారాయణమ్మ. నా కొడుకు ఈళ్ళ కట్టం మీద డాక్టర్ అయ్యి సుఖపడితే బావుండు. నాకంతే చాలు. ఇదిగో ₹10 పట్టు. ఇంతేనా? ప్రతి పైసా నాకు అవసరమే. మా బావని చదివించాలి,
మా ఇంటిని కూడా చూసుకోవాలి. చాలా డబ్బులు కావాలి. అన్ని డబ్బులు అవసరమైతే కుస్తీ పోటీలో కన్యాకుమారిని ఓడించొచ్చు కదా. గెలిస్తే ఎంత వస్తాయి అది చెప్పు ముందు. 10,000 కంటే ఎక్కువనే విన్నాను. ఇంత ఆలస్యంగా చెప్తావేంటి బాబు? పట్టుకో, ఇవన్నీ చూసుకోనరా, నేను కుస్తీ పడతాను. అయ్యో జాబిల్లి, నువ్వెందుకు చెప్పినావు కూనా? ఆ పిల్ల బరిలోకి దూకడానికి పోయినది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పిల్ల తాడు దాటక ముందు ఆపాలి, లేకపోతే ఆడు చంపేస్తాడు. వెళ్ళు వెళ్ళు. అలాగే. ఈ కొమరయ్యని ఓడించే పులి ఇంకా పుట్టలేదా? ఎవరు లేరు. పుట్టింది పుట్టింది పుట్టింది. ఏంటి చిన్నపిల్ల వచ్చింది? పాపా వెళ్ళిపో, చంపేస్తాడు వీడి నిన్ను. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఏ పాప, చిన్నపిల్లవి, పొరపాటున తాడు దాటి వచ్చినావు. పోతలకి. తాడిని తన్నేవాడుంటే ఆడి తలని తన్నేదాన్ని నేను. అమ్మా. ఏయ్, ఆడపిల్లవి చిన్నపిల్లవి, ఇందుకే నీకు ఈ కుస్తీ పోటీలు. పోయి అంట్లు తోముకోపో. నిన్ను లే. లే, ఆడపిల్ల అన్నావు కదా, లే. జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి, జై బజరంగబలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.